మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ మీర్చౌక్ పోలీసులు కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆల్టో కారులో వెళ్తున్న నాగార్జున అనే వ్యక్తి కారును తనిఖీ చేయగా 10 సెట్ల నకిలీ సర్టిఫికేట్లు దొరికాయి. దీంతో నాగార్జునను అదుపులోకి తీసుకుని విచారించగా జ్యోతి, నరేష్ అనే మరో ఇద్దరితో ముఠాగా ఏర్పడి అవసరం ఉన్న వారికి నకిలీ సర్టిఫికేట్లు తయారు చేయించి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. కలకత్తా, ఢిల్లీకి చెందిన అరవింద్, చిన్మయి, బిశ్వాస్ ద్వారా నకిలీ సర్టిఫికేట్లు తయారు చేయించి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఓపెన్ 10th, ఇంటర్, పలు యూనివర్సిటీల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యార్థుల వివరాలు సేకరించి ఆ డేటాతో టెలికాలర్స్ ద్వారా మాట్లాడించి పరీక్షలు రాయకుండా సర్టిఫికెట్లు ఇస్తామని డబ్బులు తీసుకునేవారని దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య తెలిపారు. నాగార్జునతో పాటు జ్యోతి, నరేష్ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా అరవింద్, చిన్మయి, బిశ్వాస్ పరారీలో ఉన్నారు. ఈ ముఠాను పట్టుకుని కేసు ఛేదించిన దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ మీర్చౌక్ పోలీసులకు రివార్డులు అందజేసి అభినందించారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు మీర్చౌక్ పోలీస్ చేసిన వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్లో నాగార్జున అనే వ్యక్తి ఆల్టో కార్లో వెళ్తుంటే చెకింగ్ చేస్తుంటే అతని దగ్గర 10 సెట్ల డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ దొరికినాయి. అన్ని డాక్యుమెంట్స్ ఉండేసరికి క్వశ్చన్ చేయడంతో అతను దగ్గర ఒక మాస్ ఫేక్ సర్టిఫికేట్స్ ర్యాకెట్ ఉందని తెలిసింది. ఇతను నాగార్జున అనే అతను 2018 ఇతను గుంటూరు వాస్తవ్యుడు. 2018లో అర్జున అకాడమీ అని ఒకటి చైతన్యపూర్లో పెట్టాడు. అతను 10th అండ్ 12th ఓపెన్లో చదివే వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటాడు. 2019లో జ్యోతిరెడ్డి అనే వ్యక్తి, ఆమె గుంటూరు చెందిన ఆమెతో కలిసి ఒక ఫేక్ సర్టిఫికేట్స్ ర్యాకెట్, ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో ఫేక్ సర్టిఫికేట్స్ చేయాలని అనుకున్నాడు. దీనికోసం నరేష్ అనే వ్యక్తిని మీడియేటర్, తర్వాత మిగతా ఎవరైతే పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారో, ఎవరికైతే సర్టిఫికేట్స్ అవసరమో వాళ్ళని ఐడెంటిఫై చేసి నరేష్ అనే వ్యక్తితో కలిసి ప్లాన్ చేశారు. ఈ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు అరవింద్ కోల్కతా చెందిన అతను, చిన్మయి, బిశ్వాస్ ఢిల్లీ చెందిన అతను